అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం వారాహి తల్లి అందిస్తున్న వాగ్దానం. బిడ్డ, నీ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఈ అమ్మ మాట ఒక్కసారి విను. మనస్ఫూర్తిగా విన్నావంటే నువ్వు ఎలా జాగ్రత్త పడాలో నేను చెబుతాను కదా. నీవు ఈ అమ్మ మాట నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆపదలో పడతావమ్మా. నీకు గండం పొంచి ఉంది. ఎవరో కాదమ్మా, అయిన వారే నీ మీద విషం కలబోతున్నారు. నీవు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది బిడ్డ. వెంటనే నువ్వు ఇది తెలుసుకొని తీరాలి. లేకపోతే చాలా చాలా ప్రమాదం అనేది నీకు జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రమాదం నుంచి నిన్ను రక్షించుకోవాలి. ఈ అమ్మ చెప్పే విషయం చెప్పాలని పరుగున నేను వచ్చానమ్మా. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకు. ఈ సందేశాన్ని విని జాగ్రత్తగా ఉండు అని అమ్మవారు మన కోసం ఒక వాగ్దానం తీసుకొచ్చారండి. ఆ వాగ్దానం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన వారాహి తల్లి మాటల్లోనే వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 96630644. ఇక ఈరోజు మన వారాహి అమ్మ వాగ్దానానికి వస్తే అమ్మవారు ఏ సందేశం తీసుకొచ్చారు అంటే, బిడ్డ, నీ కోసం ప్రమాదం పొంచి ఉంది. నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆ జాగ్రత్త చెప్పటానికే నీ కోసం పరుగున వచ్చానమ్మా. ఇక ఈ వీడియో ఆఖరి వరకు వింటే ఆ ప్రమాదం ఏంటి, నువ్వు ఎలా బయటపడాలని ఈ అమ్మవాక్కులో తెలుసుకుంటావు. నీ ప్రాణాలకి ప్రమాదం ఎందుకు, ఎవరు వారు, అయినవారా లేదా కానివారా అనేది పూర్తిగా నువ్వు తెలుసుకొని తీరాలి. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, అయితే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడు. నీకే తెలుస్తుంది. నీకు ఆ ప్రమాదం తెలపట్టబోయేవారు ఎవరు అనేది నీకు తెలుస్తుంది. ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, ఒకటి అనుకుంటే మరొకటి జరగటం, ఏదైనా జరగకూడదని చెప్పి అనుకుంటున్నావో అది పదే జరుగుతూ ఉండడం, ఇలా ఇంట్లో వాళ్ళే పరాయి వాళ్ళలాగా నిన్ను బజార్ని పెట్టి ప్రయత్నం చేయట, చిన్న విషయానికి కూడా పెద్ద గొడవ చిత్రీకరించటం, నలుగురిలో నిన్ను అలుసు చేసే ప్రయత్నం చేయటం, అంతేకాకుండా నీకంటూ ఏదైనా సరైనది అనుకుంటావో, నువ్వు ఏదైనా సరే చేయాలని అనుకుంటావో అది కరెక్ట్గా జరగకపోవడం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావో నువ్వు చెయ్యాలి అనుకుంటున్నది పనులు ఎక్కడెక్కడైనా సరే ఆటంకాలు కలిగించటం, మనసు సంతోషంగా ఉంది అనుకునే లోపే మరుక్షణమే బాధలోకి కూరుకుపోవడం, ఈ కారణాలన్నీ బాధని భరిస్తూ ఉంటున్నావు. ఎన్నో రకాలుగా నువ్వు ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నావు. సమస్యలను చుట్టుముట్టి వెంటాడి వేధిస్తూ ఉన్నాయి కదా. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా ఈ కష్టాల నుంచి తప్పుతాయి కదా అని, ఆ బాధలు తప్పుకుంటాయి కదా, నా జీవితంలో కూడా సంతోషాలు వస్తాయి కదా అని ఎదురు చూస్తున్నావు. ఏదో ఒక పనిని చేసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలమ్మా అని నువ్వు కష్టపడుతూ స్వయం కృషితో కృషి చేస్తున్నావు. నేను బ్రతుకుతాను, నలుగురిలో తలెత్తుకొని తిరుగుతాను అని చెప్పి ఏదైనా చేయాలనుకుంటూ ఉన్నావో ఆ పనిలో నీకు అపజయాలు కూడా జరుగుతున్నాయి కదా తల్లి. ఎదురైన అవమానాలు, ఎదురైన ఎన్నోసార్లు కింద పడి మళ్ళీ పైకి లేచావు. ఆ పనిని నువ్వు పట్టు వదలని విక్రమార్కుల్లా ఆ పని నువ్వు చేయాలని తార్చావు. రాత్రింబవళ్ళు కష్టపడి దాంట్లో విజయాన్ని కూడా సాధించావు. ఇలా నువ్వు ఏదైతే విజయాన్ని సాధించావో ఆ విజయం అనేది ఎవ్వరికి కూడా తెలియకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావు. నువ్వు మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. నాకు ఎవరి యొక్క పొగడ్తలు అవసరం లేదని నీ పని నువ్వు చేసుకుంటున్నా అన్నీ అడ్డంకులే. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అనే ఒక అనుమానం కూడా వచ్చింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను పైకి రావాలని చెప్పి నువ్వు అనుకున్నట్టుండే ఆకాంక్ష ఏదైతే ఉందో అది ఒక రోజున బట్టబయలైపోతుంది. ఈ విధంగా బట్టబయలు అయిపోవడం వల్ల నువ్వు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మీద నువ్వు, నీ వాళ్ళు అని నువ్వు ఎవరైతే అనుకుంటావో వారు నీ పతనం కోరుకునేవాళ్ళు.
నీ శత్రువులు వాటిపై విషపు దృష్టిని చూడటం మొదలుపెట్టారమ్మా. ఈ విషపు దృష్టి అనేది ఎంతలా నిన్ను దిగజార్చి కృంగదీస్తుందంటే గుర్తుంచుకో. నిన్ను ఆ విషపు చూపు అనేది పట్టి పీడిస్తూ ఉంది, నిన్ను కృంగదీస్తూ ఉంది, ఆసక్తి తగ్గిస్తుంది, నీ పని పట్ల నీ దగ్గరకు వెళ్లకుండా చేస్తుంది. ఆ పని, నీ పనిలో నీ పతనాన్ని నీ చేతులతో నువ్వే రాసుకుంటున్నావు. ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇదంతా కూడా చెడు ప్రయత్నం తల్లి. అలా ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు తల్లి. వాళ్ళు చేసిన దానికన్నా కూడా విఫలమైనప్పటికీ వారు డైరెక్ట్గా ఏది చేయలేకపోతున్నారు. ఇండైరెక్ట్గా విషప మాటలు అనేటివి నీ చుట్టూ ప్రయత్నాలు అనేవి అయితే చేస్తూ ఉన్నారమ్మా. నిన్ను బలహీనంగా మార్చేశాయి అమ్మా. నువ్వు ఏదైనా సాధించాలని చెప్పి గట్టి పట్టుదలతో ఉన్నావో, 4 గోడల మధ్య నువ్వు ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావో ఆ లక్ష్యం వైపు చేసే ఒక్కొక్క అడుగుని కూడా ఈ విషపు అడుగులు వెనక్కి తగ్గుతున్నాయి. ఈ కనుదృష్టి అనేది ఆపేస్తుంది తల్లి. ఆ కనుదృష్టి కారణంగా పూర్తిగా అంటే పూర్తిగా నువ్వు సాధించాలి అనుకొని చేస్తున్న పని కొండంత అంచుల వరకు ఎక్కి అక్కడే ఆగిపోతుంది. కొంచెం దూరం జరగకుండా మళ్ళీ పాతాళానికి పడిపోతున్నావు. ఎలా పడిపోయాలని తెలిసినప్పటికి కూడా వాళ్ళు ఏం చేసి తెలియనట్లుగా, ఏమీ తెలియని వాళ్ళు ఎరగనట్టుగా ఉంటున్నారు. ఏది పట్టించుకున్నట్టు, అసలు నీ ఆలోచన వారికి లేనట్టు, నీతో అసలు మాకు అవసరం ఏముంది అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన అనేది ఉంటుంది నీ పట్ల. ఇది కేవలం నువ్వు గుర్తించాలి. నువ్వు చేస్తున్న పని మీద ఆధారపడి ఉంది కాదు తల్లి, ఇది నీ ప్రతి కదలిక మీద. ఎందుకంటే చేస్తున్న పని, ఒక మనిషి ఒకసారి గొడవకు దిగాడు అంటే గనుక మనం జాగ్రత్త పడచ్చు. ఆ బాణం అనేది గోడకు తగలకపోవచ్చు. లేదంటే 100 సార్లు గురిపెట్టినప్పుడు 100లో 95% పడకపోయినా మిగతా 5 బాణాలు కూడా గోడకు వచ్చి గోడని గాయపరుస్తాయి కదా. అలాగే ఇప్పుడు వాళ్ళ యొక్క చూపులు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన ఏవైతే ఉన్నాయో అవి 100 సార్లు నిన్ను అప్పటికప్పుడు తగలకపోయినా 10 సార్లైనా తగిలేలా చేస్తున్నాయి. నీ మీద ఎఫెక్ట్ అనేది తగులుతుంది అని చెప్పచ్చు తల్లి. దీని యొక్క కారణం, నీ మనసులో నువ్వు సంతోషం అనేది పూర్తిగా పోయింది. నీకు నీ పని కూడా చేయాలనిపించడం లేదు. చాలా విపరీతమైనటువంటి తలనొప్పి, బద్ధకం. ప్రతిరోజు కూడా నువ్వు నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావు. తిండి కూడా నీకు సహించటం లేదు. కనీసం పడుకుంటే నిద్ర కూడా పట్టడం లేదు కదా. బాధలు. హాయిగా ఉండాలి అని నువ్వు మనసులో అనుకుంటావు. హాయిగా బతుకుదామని చెప్పి అనుకుని కాసేపు నిద్రపోదాంలే అనుకుంటే నిద్ర పట్టదు. అయిన వాళ్ళే, నువ్వు నా అనుకున్న వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళే పరాయి వాళ్ళు. విషపు చూపు అనేది నీ మీద పడింది. ఇది నిన్ను 4 రోజులుగా కుదిపేస్తుంది. నీ వృత్తిపరంగా నిన్ను నాశనం చేస్తుంది. నిన్ను మానసికంగా, కుటుంబపరంగా, శారీరకంగా ఎన్ని రకాలుగా మనిషి మీద ఒకరికి చూపు అనేది మాట అనేది పడినప్పుడు ఆ మనిషి తన జీవితంలో కోల్పోతాడో తెలుసా అమ్మా? నరక యాతన అనుభవిస్తాడో తెలుసా బిడ్డ? ఇటు సరైన వృత్తి లేక, వృత్తి అనేది కలిసి రాకపోవడం, ఆరోగ్యం అనేది సహకరించకపోవడం, మానసికంగా కృంగిపోవడం, ఇలా ఇంట్లో ఎన్నో గొడవలు, ఇలా చికాకులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, తరచుగా ఇంట్లో పెద్ద పెద్ద అరుపులు, కేకలు. దీనివల్ల నలుగురిలో పరువు అనేది పోవటం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం వారి చూపు వల్ల మాత్రమే జరుగుతున్నాయి. గ్రహించు తల్లి. ఖచ్చితంగా నువ్వు గ్రహించలేకపోతున్నావు కదా. గ్రహించి చేసేది ఏముందిలే అని నువ్వు ఊరుకుంటున్నావు, సరిపెట్టుకుంటున్నావు. ఏది ఏమైనప్పటికి కూడా బిడ్డ, ఒక్క మాట గుర్తుంచుకో. చెప్పేది జాగ్రత్తగా విను. నీ చిన్న జీవితం, ఈ చిన్న జీవితం అనేది ఎప్పుడు ఏ విధంగా నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి, సంతోషంగా ఉంచుకోవాలి. ఎవరు ఎలా పోతే ఎవరికీ తెలియదు కదా. నీటి మీద బుడగలాంటి ఈ జీవితంలో ఎన్నో ఆటంకాలు. డబ్బు మీద ప్రీతి, ప్రాణం మీద ప్రీతి, ఆరోగ్యం మీద ప్రీతి, శరీరం మీద ప్రీతి, వయసు మీద ప్రీతి, మనుషుల మీద స్వార్థం, ఈర్ష్య, అసూయ, కుట్ర, ఇలాంటివన్నిటితో కూడా మానవ యొక్క మనసు నిండిపోయిందమ్మా. అలా నిండిపోయింది కాబట్టే ఎప్పుడైతే ఆ యొక్క మనిషి మనసులో కల్మషం అనేది ఉంటుందో, ఆ పసిపిల్లల మనస్తత్వం ఆ యొక్క వ్యక్తికి ఉంటుందో, ఏది ఎంతవరకు నాకు దక్కాలో రాసిపెట్టి ఉంటే అంతవరకు మాత్రమే నాకు దక్కుతుంది. నాది కానిది ఏ రోజు కూడా నాకు రాదు. నాది కానిది నాకు వద్దు. నేను కష్టపడి సంపాదించుకున్నదే వస్తుంది. అదే నా ఆరోగ్యం అని నువ్వు అనుకోవాలి. అలా ప్రయోగాలు ఎప్పుడైతే పనులు చేయాలో, ఎప్పుడైతే క్రమశిక్షణగా పాటించాలో చెప్పి పాటించాలి.
నేను చేయగలిగింది చేశాను, తర్వాత అంతా భగవంతుడి నిర్ణయం అని ఊరుకోవాలి. జీవితాన్ని టిక్ టిక్ అని ఈజీగా తీసుకుంటారో వారి జీవితమే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైతే నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని మనసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోలేక, పట్టు వదలలేక, పట్టు చేయలేక, గొప్ప స్థానంలో ఉండాలి, నాకంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకోవాలని పాకులాడుతూ చేజారిపోయిన ఒక పరిస్థితి, కలిసిరాని ఒక సమయంతో బాధపడుతూ ఉంటారో వారు తెలుసుకోవాల్సింది ఈ ప్రయత్నం కాకపోతే మరొకటి అని నిశ్చింతగా ప్రయత్నం ఆపకుండా చేయడమే ఖచ్చితంగా విజయం అనేది దక్కుతుంది. ఎవరు వేరే వారితో పోల్చుకోకూడదు. నేను గొప్పగా ఉండాలి అన్న ఉద్దేశం మంచిదే, కానీ ఒకరితో పోటీపడి వాళ్ళలా ఉండాలనుకోవడం బాధకు గురి చేస్తుంది. ఎవరు నీ కీడు కోరుకునేది అనే నువ్వు ఇదంతా కూడా జాగ్రత్తగా ఒక క్యాలిక్యులేట్ అనేది చేసుకోవాలమ్మా. అలా చేసుకుని ఒక పుస్తకం రాసుకో. ఏ విధంగా నువ్వు పుస్తకం మీద రాసుకుంటావో వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారి గురించి ఏమైనా అనుకోనివ్వు, కానీ నేను చేయాల్సిందే చేస్తాను అని నీ మనసులో రాసి పెట్టుకో. నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నా చేసుకోనివ్వు, నీతో సరిగ్గా మాట్లాడకపోయినా మాట్లాడనివ్వు, నిర్లక్ష్యంగా ఉండినా పర్వాలేదు తల్లి, కానీ నువ్వు మాత్రం ఆమడ దూరంలో ఉండే ప్రయత్నం చేయి. వారికి నువ్వు చేయాల్సిందే అంతే. ఎప్పటికీ నీకు అనుకూలంగా మాత్రం అస్సలు ఉండలేరమ్మా వాళ్ళు. వాళ్ళ దృష్టి అంతా కూడా నీ మీద చెడుగా ఉంటుంది. వారి పనితీరు నీ మీద చెడుగానే ఉంటుంది. ఏదన్నా కానీ పొరపాటు నీకు ఏదైనా సాయం కూడా చేసే అందులో కూడా స్వార్థం వెతుకుతారు. అలాంటి విషపు చూపు నీకు అవసరమా? నీ యొక్క శరీరాన్ని దహించేస్తుంది. నీ మీద విషాన్ని చిమ్ముతూ ఉంటారు. వారి మాటల్లో నీ ముందు నార్మల్గా మాట్లాడినా కూడా నాలుగు గోడల మధ్య నలుగురితో కలిసి కూర్చున్నప్పుడు నీ మీద విషాన్ని చిమ్ముతారు. అటువంటి వారికి నువ్వు ఎంత మంచి చేసినా కానీ, ఎంత వారి కోసం పాకులాడినా కానీ, పాటుపడినా కానీ, నువ్వు దిగజారిపోయినా కూడా ఎటువంటి ఆందోళన అనేది వారు పడరు. ఏమి ఉపయోగం కూడా ఉండదు. నీ కోసం ఎప్పటికీ ఎవరైతే ఉంటారో నీ వాళ్ళే వారు. నువ్వు తిట్టినా, అరిచినా, గొడవ పడినా నీ మంచి కోరేవారు, నీ జాగ్రత్త కోరేవారు, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునేవారు నీ జీవితంలో అంతా ఆనందంగా అవ్వాలని కొంతమంది ఉంటారు. అలాంటి వారిని వదులుకోవద్దు. నీ భవిష్యత్తు ముఖం, నీ జీవితం ముఖ్యం. అవును తల్లి, నీ జీవితం, నీ భవిష్యత్తే నీకు ముఖ్యం. ఇక ఎలా ఉంటే నీకెందుకు చెప్పు? వారి మాటలకి విలువిచ్చి నీ యొక్క జీవితాన్ని అంధకారంలో పోసుకుంటావా? నువ్వు ఎప్పటి నుంచో ఏ విధంగా నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులను దూరం పెట్టి, నీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కువ సమయాన్ని గడుపు. వారిని ఎప్పుడూ వదులుకోకు. నీకు ఏది నచ్చితే అది చేయి. ఇతరుల కోసం అని చెప్పి నువ్వు ఇతరులు ఏమన్నా అనుకుంటారేమో అని మొహమాటానికి పోయి నీ పనులు ఆపేయవద్దు, చేయవద్దు కూడా. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీ మనస్సాక్షికి నచ్చాలి. నువ్వు ఆశపడింది చేయాలి. నీ ఆశలు తీర్చుకోవాలి. నీ కోరికలు తీర్చుకోవడానికి, నీ ఆర్థిక పరిస్థితి నువ్వు చక్కబెట్టుకోవటానికి ఏదైనా చేయొచ్చు. అవును తల్లి, నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకొని దానికి తగ్గట్టు నువ్వు జీవితంలో అడుగు ముందుకు వేసి తప్పకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నీ మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉంది. విషపు దృష్టి అంటే విషపు కన్ను చూపు అనేది కూడా అడుగడుగునా వెంటాడుతూ, వేధిస్తూ, దహించి వేస్తుంది. ఈరోజు నువ్వు ఇంత చిన్న వయసులో కూడా అనారోగ్యానికి గురవుతున్నావంటే మానసిక సంక్షోభం, మానసిక స్థితి స్థిరంగా లేకపోతే, ఇంట్లో శారీరకంగా, మానసికంగా కృంగిపోతూ ఉంటే ఎలా ఆరోగ్యం కుదిరిపడుతుంది చెప్పు? నీ వెంట సమస్యలు అనేవి వేధిస్తూ ఉన్నాయి. ఒక చెడు కన్ను అనేది నీ మీద పడింది. ఆ చెడు దృష్టి ప్రభావం అనేది నువ్వు తప్పించుకోవాలి తల్లి. ప్రతి శుక్రవారం కూడా, మంగళవారం కూడా ఎర్ర నీళ్లు తిప్పి దిష్టి తీసుకుంటూ ఉండు. అలా తీసుకునే ప్రయత్నం చేయమ్మా. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉష్పుతో దృష్టి తీసుకో ప్రయత్నం చేయి తల్లి. బయటికి వెళ్ళేటప్పుడు జేబులో ఒక పచ్చటి నిమ్మకాయ అనేది పెట్టుకో. నువ్వు వారితో పాటు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినా, పేరంటాలకి వెళ్ళాల్సి వచ్చినా ఒక నిమ్మకాయని మాత్రం బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళు. ఆ నిమ్మకాయ ఎడం చేత్తో తీసి 3 సార్లు కుడివైపు, 3 సార్లు ఎడం వైపు తిప్పుకొని దూరంగా పడేసి ఇంటికి వచ్చాక ఎలాంటి నరదృష్టి అయినా సరే అది లాగేసుకొని నీ పైన ఎలాంటి చెడు ప్రభావం అనేది తగలకుండా చేస్తుంది. ప్రమాదాల నుంచి బయటపడేలా చేస్తుంది బిడ్డ. ఇది చాలా మంచి పరిహారం. ఇలా చేయమ్మా. ప్రమాదాలు తప్పించుకునే అవకాశం నీకుంటుంది. తాచుపాము కంటే ప్రమాదకరమైనది నరదృష్టి. ఆ నరదృష్టిని ఈ నిమ్మకాయ అనేది చాలా బాగా లాగేసుకుంటుంది తల్లి.
విషపు నాలుక కంటే చాలా ప్రమాదం. దురదృష్టం ఏమో కాని తల్లి, అయిన వాళ్ళే పరాయి వాళ్ళుగా చూసేవాళ్ళున్నారు. అలాంటి వాళ్ళు నీ మీద ఎప్పటికి కూడా విషం చిమ్ముతూనే ఉంటారు. ఆ విషం నూరే పద్ధతిలో నీకు చాలా చికాగ్గా, అలాగే అంతా చెడుగా అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాను. ఇకనైనా మేలుకొని జాగ్రత్తగా ఉండు. నీ వారాహి తల్లి నీకు ఏది చెప్పినా నీ మంచి కోసమే కదా. నీ వారాహి అమ్మ ఆశీర్వాదం నీకుండగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.